మాట్లాడదేంటి మంగమ్మ మోగదా? కాదు. మరి మాట్లాడదేంటి మోగదల్లా? ఎందుకు మాట్లాడాలి? మాటలతో పనే ఉంది. One minute. మీరు పైకి వెళ్ళండి, నేను పట్టుకొస్తాను. అలాగే. కూర్చోండి. నేను చేయలేదు, నాకేం తెలీదు. జీవిగా సాగదు తెలుసా, మన కోసం కాలం ఆగదు కదా. నాకు ఈ జీవితం చాలే. చాలా ఆర్భాటంతో కదా ఈ కొత్త జీవితాన్ని వద్దు. సరే పెట్టేసేదా, నేను తర్వాత వచ్చి కలుస్తా. సరే ఓకే. ఎప్పుడు చూసినా టెన్నిస్ కోర్టులోనే ఉంటావు. టోర్నమెంట్ కి ఎక్కువ టైం లేదు కదా మేడం. నువ్వు చాలా సార్లు టోర్నమెంట్లు ఆడావు కదా, ఓసారి నాతో ఆడాలి. విజయ్, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. బయలుదేరు. సరే ఇప్పుడే బయలుదేరి వస్తా. రాధా డార్లింగ్, షాప్ గా 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను. ఈ లోపల నేను పూజ ముగించుకుని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంచి మనిషి. ఆమె మీద నాకెంతో గౌరవం ఉంది. అది కాదు నాకు కావాల్సింది. విజయ్ మీద ఆమెకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ముందు విజయ్కి ఆమె మీద చాలా గౌరవం ఉండేది. ఆ తర్వాత మీరేళ్ళైంది. 10 ఏళ్లు దాటిన సందర్భంగా అందరు పెద్ద పార్టీ ఇస్తే బాగుంటుంది. అవును డాడీ. మనకు కావాల్సిన వాళ్ళు మన శ్రేయస్సు. మాస్టారు మొన్న చేయించిన తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఏమండి, త్వరగా స్నానం చేయండి, ఫోన్ చేసి బయటకు వెళదాం. నాకు ఆకలగలేదు, మీరు ఫోన్ చేయండి. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ప్రపంచానికి ప్రశ్నగా మిగిలిన రోగం ఎయిడ్స్. ఈ రోగానికి ఎంతవరకు మందే లేదు. అంటే ఆ పసిపిల్ల అన్యాయంగా బలి కావాల్సిందేనా? మనం బ్రతా, మీరుఠా, నేనుఠా. రోజులు అలా ఉన్నాయి. మీరు టీ తాగండి. అంక పతిపోయాడు. శివుడు బోళాశంకరుడు కదా, కాస్త ఎక్కువసేపు దండం పెడితే ఆ యముడు బారి నుండి నా ప్రాణాలు కూడా కాపాడతాడని. నీకేమిటమ్మా? అదే అంటే వయసులో ఉన్నప్పుడు అందంగా ఉంటారు, వయసు వాడితే అమ్మమ్మలాగా ముసలాలైపోతాం. కరెక్ట్. అందుకే తినే వయసులో బాగా తినాలి. చదువుకుని మంచి పొజిషన్లో ఉన్న మీకు ఎందుకంటే ఏం చెప్పలేను. ఎక్కడైనా మీ అమ్మాయి మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా చూడండి. మీ నాన్నగారు కానీ ఎప్పుడూ ప్రవర్తించలేదు. పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్దలకే వస్తాయే, మళ్ళంటడికి రావు. టీవీలో పదే పదే చెబుతున్నారు, మరి అదంతా నిజం కదా? కోసి నా ఎరిలక్ష్మి అలా అలాగే సార్.
చూడండి రావు గారు, మీ అమ్మాయికి కొద్ది రోజులు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీ అమ్మాయి మానసికంగా చాలా దెబ్బతింది. మీకు అభ్యంతరం లేకపోతే అదిగో మళ్ళీ ఐఎమ్ సారీ ఆంటీ. ఇలా చూడు, ఇది నీ ఇల్లే అనుకో, పరా ఇల్లుగా ఫీల్ అవ్వకు. వెళ్ళి స్నానం చేసిరా. ఏరియాలో రక్త పరీక్ష చేస్తున్నారు. పనిలో పని నువ్వు కూడా రక్తం ఇవ్వు. నా రక్తమా? ఇది పులి రక్తం సార్. నా గురించి ఎందుకు కానీ మీ పని మీరు కానివ్వండి. చూడు నరసింహ, అద్భుతం, అమోఘం. ఒరేయ్, ఆ వంకాయ తీసి నోట్లో పెట్టరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, అయ్యో. ఎకరాలు భూమి కొందామని. అమెరికాలో భూములుండవా బాబు? ఉంటాయి. అక్కడైతే డాలర్లతో దున్నాలి, ఇక్కడైతే రూపాయలతో దున్నొచ్చు. డాలర్ల కంటే రూపాయల విలువ తక్కువ కదా, డాలర్ విలువ తెలుసు. సార్ మీరు సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అనేది కదా నీ ప్రశ్న? అవును సార్. చూడు నరసింహ, వీధి చివరిలో ఉన్న అప్పార ఏమిటి మీరు చేస్తున్న పని? ఏం చేయమంటారు మాస్టర్? ఇలాంటి నికృష్టమైన బతుకు బతికే కంటే సావే మేలని. అందుకని ఏ పథకాలు కాపాడతాయి? ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది బాబు? చూడమ్మా, ఈ ప్రభుత్వం ఉన్నది మీలాంటి బీదవాళ్ల కోసమే. ఈ నాయకుడు కష్టపడి పని చేసేది మీ అందరి బాబు కోసం. కట్టే తాళికి అసలు విలువివ్వక్కర్లేదు. అందులోనూ నాలాంటి ఆడది ఇలాంటి పూర్ సెంటిమెంట్స్ కి తావివ్వదు. అలాగా జంతువులు కూడా పిల్లల్ని కంటూనే ఉంటాయి. అలాంటి పాత్ర నీది. ఇంకొక మాట మాట్లాడావా చంపేస్తాను. నువ్వు నన్ను చంపడం? నిన్ను కొట్టావా? రా, కొట్రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నాన్న పిలవలసిన నోటితో ఒరే అని పిలిచిందనా? తప్పతాయి భగవంతుడు చేరని ఏదేదో చెప్పాలి. కూరగాయలు అమ్మేవాళ్ళు వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, తాజా కూరలని అమ్ముకోవాలి. హలో, చివరికి బఠానీలు అమ్ముకునేవాడు కూడా ఇదిగో బొమ్మాయి పిల్ల, నువ్వు లిప్ కిస్ ఇచ్చుకుంటావా? ఓ ఎస్. 1 minute. తాగండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న ఇంగ్లీష్ మొక్కలు నాకు కూడా 4 నేర్పించవచ్చు కదా అమ్మాయి గారు? తీసుకురండి. మీరు సైన్ చేయండి. ఎందుకు? నేను రావడం లేదు, నువ్వు వెళ్ళు. అలా చెప్పకండి. నేను ఇంకెప్పుడు బలవంతం చేయను. ఇదే ఆఖరిసారి. ప్లీజ్ ప్లీజ్ గెట్ అవుట్. ఇప్పటికైనా మీరు నార్మల్ గా ఉన్నారనుకుంటున్నాను. నా హృదయంలో ఎన్నటికీ మరవలేని గాయంగా మిగిలింది ఆయన మరణం. Happy birthday to you. Happy birthday.
కారణం ఏమిటని నేను అడిగితే విజయ్ ఏం చెప్పలేదు. అలాగే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఉంది. అది నీ జీవితానికి సంబంధించిన విషయం. కొంపదీసి నా జీవితాన్ని ఏమన్నా తీర్చిదిద్దలా? అంటే దేవుడికి హారతి ఎందుకు ఇస్తారు? మనసుకు ప్రశాంతత కలిగించేదే భగవద్ధ్యానం. ఏమండి, ఎప్పుడూ ఆనందంగా ఉండే మీరు ఇలా ఉన్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి. అమ్మా, అలా మంచులో తడిస్తే ఎలా? ఏ జ్వరం అన్న వస్తే ఏం కాను? జ్వరం వస్తే చచ్చిపోతారా? ఏమిటమ్మా పొద్దున్నే ఆ మాటలు? అలా అమంగళంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నిజమవుతుంది. 20లోనూ, మరి కొంతమంది 30లోనూ, మరి కొంతమంది 40లోనూ చనిపోతారు. అంతెందుకు, మీకు ఆయుష్ ముడితే మీరు, ఈ బుడ్డోడికి పుడితే వీడు. Honey, come on, come on. How are you, baby? Are you all right? ఐఎమ్ ఓకే డాడీ. So, you are all right. రాత్రి నువ్వు చేసిన పని ఏమిటి? ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ గాడితో చచ్చా తలుచుకుంటేనే ఒళ్ళు కంపరెక్కుతుంది. అది అది ఏమిటో, వాళ్ళేమో అలా చెబుతారు, నువ్వేమో ఇలా చెబుతావు. నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేటట్టు నేను చెప్తాగా. అవన్నీ తర్వాత చూద్దాం. ఓకే, సీ యూ. ఓకే, సీ యూ. రామా, హాస్పిటల్లో చేర్చుకుంటానని చెప్పి బయటికి తీసుకెళ్తున్నా. ఏమిటమ్మా ఇలాగా తుడుచుకునేది? తిరుగు. ఇక్కడ ఉండకూడదని మా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ని పడేసి పశువుల కంటే హీనంగా చూస్తారు. అంతేగా మీ సర్కారు వాళ్ళు చేసే పని. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? మీకు లక్ష్మి ఏమిటి? ఏం లేదండి, పాప కొత్త కదా, పాప నిద్ర పట్టక. అయితే ఇక్కడే పడుకోమను. పండే వరకు ఆగు. ఆగలేనంటే ఆగలే. సరే, నేను తినిపిస్తానండు. అంటే దున్నడానికే కదా. కిరాయి వాడైనా క్లింటన్ అయినా భూమి దున్నితేనే సారవంతమయ్యేది. మీలాంటి వాళ్ళకి పని దొరకాలంటే అందరూ భూమి దున్నాలి. దున్నడాలేంటో నాకు అర్థం కాలేదు బాబు. అంటప్పుడు ఇక్కడ స్టార్ హోటల్, అక్కడ అందమైన సోఫాలో కూర్చోబెట్టి ఏసీ రూముల్లో పెడతారు. ఇక్కడే ఉంది సార్, చెమట్లు కక్కుంటూ బెంచి బల మీద కూర్చుని తినాలి. అట్లాంటి మనుషులం కాదు బాబు. మనుషులు అన్నాక అందరూ ఒకటే. అందరూ ఒకటే కావచ్చు, కానీ మృత్యు వెంటాడుతున్న మనుషులం బాబు మేము. పుట్టిన ప్రతి మనిషి గిట్టక ఎవరికీ తెలియదు. ఇక నుంచి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మాకు మీరే సార్. అవును బాబు. చూడండి, దేశం మనకేం చేసింది అనడం కంటే మనం ఈ దేశం దీన్ని మించిన ఔషధం ఏదీ లేదు. కొంచెం తాగి పడుకో, హాయిగా నిద్ర పడుతుంది. మమ్మీ ఇస్తాడే, పేరుకు నీకు తండ్రి, నాకు మొగుడు, టోటల్ గా యాస్తిని కాపాడే జీతం తీసుకొని సర్వెంట్. ఎగ్జాక్ట్లీ యూర్ రైట్ మమ్మీ. విలువలేని మగ పురుషుడు పక్కలో పడుకునే నీలాంటి నీతి మాలిందని అడ్డంగా నరకాలనిపిస్తుంది. ఏంటే రెచ్చిపోతున్నా? చైతి, ఈగపోతే ఏం చేస్తావే? నన్ను చంపుతావా? చంపు, రావే, చంపు. మాట్లాడేది అర్థం కావాలిగా. అక్కర్లేదు. ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఈ వ్యాపారానికి కావలసింది కనుసైకులతో కౌగిళ్లకు లాక్కోవటం. ఎవర్ రైట్? ఓర్ని మొత్తానికి అంతే.
అలాగే సార్. ఏయ్ 4 రోజుల జ్వరానికే ఇలా అయిపోతే ఎలా? 2 రోజులు తగ్గపోతే సంపాదించుకుందామని. చాలే, నోరు మూసుకో. పరీక్షలప్పుడు రాత్రి పనులు కష్టపడి చదివారు కదండి, అంతే కాదు. జ్యోతి నీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ రోజు చాలా అప్సెట్ గా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను రేపు వస్తాను. Happy birthday to you. Thank you. Happy birthday. సిల్లీ బాయ్, లోకంటే ఏమిటో నీకు ఇంకా అర్థం కాలేదు. ఇంతవరకు అర్థమైంది చాలు, నేను వెళ్తున్నా. కొంచెం సేపైనా నా కోసం ఉండలేవటయ్యా. ఆడండి. నువ్వు చెప్పు నిజం. హే, ఈ రోజు మాత్రం ఏమైంది? నిన్నైనా ఈ రోజైనా రేపైనా ఈ సామ్రాజ్యానికి మా వాళ్ళందరికీ నేనే రాజుని. నిజమే. మానసిక ఆనందం కోసం, శారీరక ఆనందం కోసం ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నా భగవద్ ధ్యానంలో ఉన్న తృప్తి మనిషికి మరెందులోనూ లేదు. అందుకే ఈ పూజలు. విచిత్రం ఏమిటంటే ముక్కుపచ్చలారిన పసివాళ్ళ జీవితంతో ఆడుకోవడం ఆ భగవంతునికి ఓ సరదా. ఎవరి గురించి మీరు మాట్లాడేది? మన రాణి గురించి. రాణికి ఏమైంది? ఆ సాధు ఏమన్నాడు తెలుసా? అంటే ఏమన్నాడు? దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు. అంటే తప్పే ఉంది? దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏమిటంటే నువ్వు రావు కోరుకోరు. నీ విషయంలో నేను కూడా అంతే. పద లోపలికి. సాధించాలని మనిషి బ్రతికుండేది. జీవిత కాలంలో ఏదో ఒక మంచి పని చేయాలి. అదే మనిషి 100 ఏళ్ల జీవితం. పద ఇంటికి వెళదాం. సరే, ఈ రోజు నుంచి నువ్వు కూడా మాతో పాటే పడుకో, సరేనా? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికమ్మా? నన్ను తీసుకెళ్ళడానికి మా డాడీ వచ్చారు. అలాగా, వెరీ గుడ్. అయితే ఈ ఇల్లు వదిలి నన్ను వెళ్ళమంటే? ఎందుకంటే ఆకలేసింది కదా అని మనలాంటి సంపన్నులు అడ్డమైన గడ్డి తినకూడదు. తింటే స్టార్ హోటల్స్ లోనే తినాలి, లేదా పస్తుండాలి. అంటే ఊపిరి పిలిచమ్మా. కోటు విప్పమ్మా. కోటే విప్పాలా లేక మొత్తం విప్పాలా? డాక్టర్, ఈ ఇల్లు మీద. వెరీ గుడ్. బెడ్రూమ్ ఎక్కడా? చెప్తాను. సాధించాలనేది మన ప్రభుత్వ ఆశయం. అందుకే మన ప్రభుత్వం ప్రజల దగ్గరికి వచ్చింది. రా, వచ్చి రక్తం ఇవ్వు. ఏం రక్తమా? వాళ్ళంతగా అడుగుతుంటే. ఇవరా ఏమ్మా, మీతోనే ఉంటాను. అలాగే, నాతోనే ఉందుగాలే. ముందు అన్నం తిను. మంచి ఆంటీ. కూర్చో సౌందర్య. నా పేరు మీకేకా తెలుసు బాబు?
నాకు ఇష్టం. ఏంటో నాకేం అర్థం కావట్లేదు సార్. మీలాంటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టే 1000 రూపాయలకు అమ్మవలసిన సరుకును 100 రూపాయలకే అమ్మేస్తారు. అడగను. ఓసారి నాతో బయటికి రండి. అంతకంటే ఎంతో అందమైన భార్య. వాట్ హ్యాపీయెస్ట్ లైఫ్. ఏమైనా డబ్బులో నేను నీకంటే చిన్నవాణ్ణి, ఇక అందమైన వైఫ్ అంటావా? నువ్వు మనసు ఇప్పుడు అవన్నీ ఎందుకని కమన్ హ్యావ్ ఇట్. మమ్మీ నిజంగానే నన్ను తాగమంటావా? హై సొసైటీలో బ్రతికే వాళ్లకు ఇవన్నీ కామన్ విషయాలు. భర్తని వదిలి నువ్వేమంటావు? వాట్ యు మీన్? నువ్వు మాట్లాడేది నా గురించా? ఇక్కడ మన ఇద్దరం తప్ప ఇంకెవరూ లేరుగా. కన్న తల్లిని ఎదిరించేంత పెద్దదానివయ్యావా నువ్వు? పెద్ద మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నావా ఏంది? మేము చేసే వ్యాపారానికి మాటలతో పనే ఉంది. మరి మాట్లాడకుండా వ్యాపారం ఎలా చేస్తావు? చూడు నరసింహ, బట్టలు అమ్ముకునే వాళ్ళు ఇది కాటన్ చీర, ఇది ఆల్ హ్యాపీస్. ఇతనేనా? అవును సార్. ఇందులో సంతకం చేయి. నన్ను ప్రారంభించావు, దాని పరిణామం అలాగే కదా ఉంటుంది. నేనేం కావాలని చెప్తున్నాను సావిత్రి? ఈ రోజు లయన్స్ క్లబ్ పార్టీ, అది మన ఆఖరి పార్టీగా ఉండలేండి. కూర్చోండి. నెక్స్ట్ సండే నా బర్త్డే. రాజకి ఇన్విటేషన్ ఇచ్చాను, ఇద్దరు రావాలి. ఓకే? ఓకే మేడం. వస్తాను. నా విజయానికి నీ ఇన్స్పిరేషన్ కారణం కావాలి. ఒక విధంగా మాట్లాడేవారు. దానికి కొన్నాళ్ళు ముందు. రాధా, ఆ? రాధా, ఏమిటండి? రా, వెంటనే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడా? అవును, కమా. యేసు కోరుకునే వాళ్ళు ఎలాగో వస్తారు, కానీ భార్య పిల్లలతో గడపడం కంటే మించిన ఆనందం ఉంది. ఫోన్లండి, పాప అడిగింది కదా, పిల్లల్ని తీసుకుని సాయంకాలం ఏదైనా హోటల్కి వెళదాం. అలాగండి. అలాగే సార్. జాన్, రాణి రిపోర్ట్స్ రెడీయా? రెడీయా సార్? ఇదిగో టేబుల్ మీద ఉన్నాయి, తీసుకోండి. సార్ నువ్వు వెళ్ళు. ఏం లేదు, మనసు బాగాలేదు అంతే. మనం బ్రతికించుకోలేమా? బతుకున్నంత కాలం కళ్ళలో పెట్టుకుని కాపాడమే తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. లక్ష్మి, ఈ నిజం రాణికి తెలియకూడదు. అలాగే. ఏమిటమ్మా
నూరేళ్లు చల్లగా ఉంటావు. భలే దానివంటి. ఈ లోకల్లో అందరూ నూరేళ్లు బతుకుతున్నారా? కొంతమంది పుట్టగానే చనిపోతారు, కొంతమంది 10వ ఏట్లోనే చనిపోతారు. నేను తినిపిస్తాను. వెరీ గుడ్. మీకు అంకుల్? అక్క నాకు. నీకు లేకుండా ఉండు. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్లు? మన స్టేటస్ కు తగ్గ పనులు నువ్వు చేస్తావని. ఇప్పుడు మన స్టేటస్ తగని పని నేనేం చేశాను? రోజు వాన వస్తుందని చెప్తారు, వస్తుందా? ఫలానా రోజు తుఫాన్ వస్తుందని చెప్తారు, వస్తుందా? ఈ రేడియోలో టీవీలో చెప్పేది వింటే ఈ ఎడారిలో కూడా వాన వస్తని కొడిగేసుకెళ్ళాలి. లేకపోతే కొద్ది రోజులు నా దగ్గర ఉంచండి. తిరిగి తన మామూలు మనిషిని చేసి మీకు అప్పచెప్తాను. ఓకే, ఆల్ రైట్, నాకు అభ్యంతరం లేదు. మీ ఫీజు లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇలాంటి పనులు చేసేది మీ మంచి కోసం. రక్త పరీక్ష చేస్తారు, ఇప్పుడు రక్తం తీస్తారు. రేపు వచ్చి మీకు ఎయిడ్స్ రోగం ఉంది, మీరు ఇక్కడ ఉండకూడదు. ఏంటమ్మా, నిద్ర పట్టడం లేదా? అబ్బే అదే కాదు. పని ఆకలిస్తుందండి. ఆకలిస్తే అన్నం పెట్టుకు తినాలి, చేతి గోరు రాకుండా. కాబట్టి రూపాయలకి దున్నుకుందామని ఎక్కడికి వచ్చా. పైగా అమెరికా లాంటి తల్లి ప్రదేశంలో భూములు దున్నడం కష్టం. మీ ఇలాంటి వాళ్ళు భూములు దున్నడం ఏంటి బాబు? భూములు ఉన్నక్కడి కాకా హోటల్లో గారెలెంత? 5 రూపాయలు సార్. ఇదే గారెలు బంజారా హోటల్లో అయితే 25 రూపాయలు సార్. గారెలు చేయాలంటే ఏం కావాలి? పప్పు. అవును సార్. అలా మీరు ఇలా విషం తాగి చావాలనుకున్నారా? ప్రతి సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో మానవ జాతే ఉండదు. ఇద్దరి బాబు కోసమే నా మాట నమ్మితే మీ అందరికీ లోన్లు ఇప్పించి మంచి మార్గంలో నడిపిస్తాను సార్. తప్పు చేసే దండించే తండ్రి, ఆప్యాయంగా చేసే తల్లి ఎలా ఉంటారు మాకేం. వాట్ బేబీ, ఇంకా పడుకోలేదా? నిద్ర పెట్టకపోతే అలాంటి మగవాళ్ళలో మా డాడీ ఎలాంటి వాడు? అందరిలాంటి సాధారణమైన నీ పెంపకంలో క్షణం క్షణం చచ్చి బతికిన నన్ను ఇంకా ఏం చంపుతావు? నన్ను చంపే అధికారం నీకెవరిచ్చాడు? బేబీ అరవకు. నీ అరుపులకు భయపడే బేబీని కాదు. పార్టీల పేరుతో కూతురికి కొలటికి తేడా తెలియని నిన్ను ఒరే అని పిలవడం కూడా తక్కువేరా. చూస్తావే, కొట్టు కొట్టు. ఆలస్యంతో చెప్పలేదనుకో, నేను నీకు ఇచ్చేది ఇస్తూనే ఉంటాను. సరే, ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నా. నా మంగమ్మ మంచిది. గొప్పడింట్లో పనిచేయడం బెటర్. ఒరే రాజు, నీ లైఫే లైఫ్ రా. ఎంజాయ్, ఆల్ హ్యాపీస్. హత్య చేశాడు. అచ్చానా? హత్య చేశాడు. వాళ్ళ పీరియడ్ అయిపోయినా ఇంకా ఇక్కడ ఎందుకున్నారు?
అది మేడం గారు. అవును, చెదిరిన కలలు. నా మీద కోపమా మీకు? నా కోపం నా మీదనే. నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఎవరిని తప్పుగా ఊహించలేదు. హలో, మినిస్టర్ సురేంద్రను మాట్లాడుతున్నా. ఆహా, మిసెస్ వర్మ కదా? మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. గుడ్ బై. వెళ్ళదు, ప్లీజ్ వెళ్ళదు. నేను వెళ్ళను. మర్యాదగా అడ్డు తొలగాలి ప్లీజ్. ఇంతవరకు రాలేదన్నయ్య. నాకేమో భయంగా ఉంది. అలాగే, ఓకే. అర్థం కావడానికి ఏముందమ్మా? బ్రతుకు తెరువు కోసం మీరు ఎంచుకున్న మార్గం కాలనాగై మిమ్మల్ని కాటేసింది. ఇప్పుడు మీరు ఎయిడ్స్ రోగులు. మర్చిపోలేదు. మరెందుకు రాలేదు? ఏదైనా ఎమర్జెన్సీ కేసా? లేదు. మరి ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 6:30. సర్లే, సినిమా పోతే పోయింది గాని ఎక్కడికైనా. నాకేమీ అర్థం కావడం లేదండి. ఆ బస్తానికి ఏమైంది? అందరినీ వదిలిపెట్టి వెళ్లే రోజులు రాణికి దగ్గర పడ్డాయి. ఏమిటండి, ఏమిటి మీరు చెప్పేది? రాణికి మొన్న ఢిల్లీలో బస్సు నీడల్లో పడి ఎంతమంది చనిపోయారు? వాళ్ళంతా నూరేళ్లు బతికారా? మొన్నగాక మొన్న ముంబైలో బాంబు పేలి ఎంతమంది చనిపోయారు? వాళ్ళంతా ఏంటంటే అలా చూస్తున్నారు? ఇంతసేపు శివుడికి దండం పెడుతున్నాను ఎందుకానా? ఏం లేదు, మార్కండేయుడి గురించి మీకు తెలుసా? ఏంటంటే అలా మూడిగా ఉన్నారు? తినండి. ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉండే మీరు అంత డల్లుగా ఉన్నారేమిటి? నన్ను చూడండి, వర్షించే మేఘల్లా కరిగి. నువ్వే అలా అయిపోతే ఆడదాన్ని నేనేం కాను. రా, చేద్దాం. నాకు ఆకలి కాలేదు, నువ్వు భోంచే. ముందా ఉంటే ఇల్లు నాది కాదు. ఎందుకమ్మా అలాంటావు? ఈ ఇల్లు ఎప్పుడూ నీదే, మేమెప్పుడూ నీ వాళ్ళమే. నీకు మేమెంత ముఖ్యం, మీ అమ్మా నాన్న కూడా నువ్వు అంత ముఖ్యం. వెళ్ళి 4. నౌ వి కెన్ గో. మీ డాక్టర్ల బుద్ధి నాకు తెలియదనా? ముందు పొట్ట మీద చేయి వేస్తారు, ఆ తర్వాత గుండెల మీద, ఆ తర్వాత ఎక్కడెక్కడో వేసి మెల్లగా లైన్లో. ఇక నుంచి మన పాపే మనతోనే ఉంటుంది. రామ్మా, పాప స్నానం చేయమను, కలిసి భోజనం చేద్దాం. తినమ్మా. మరి ఇదిగో నర్సమ్మ, మన ఒంట్లో బోల్డంత రక్తం ఉంది, ఎంత కావాలో అంత తీసుకో. పండితే మంచి మొగుడొస్తాడు, సింధూరంలా పండితే సిరిగల మొగుడొస్తాడు. అసలు పండకపోతే 60 ఏళ్ల ముసలి మొగుడు వస్తాడు. అయితే అదే బెటర్ అక్క. అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనే? అసలు నేను పుట్టింది పెరిగింది ఈ ప్రాంతంలోనే. ఏ ఊర్లో బాబు? తప్పటడుగులు వేసేటప్పుడు తాటిపాకలు, ప్యాంటులు తొడిగే వయసులో పెద్దాపురంలో. పెళ్ళైన మొదటి రాత్రి భార్య. మీరంతా వ్యభిచార కోపం నుంచి బయటకు రండి. బ్రతకడానికి మరో మంచి మార్గం ఎంచుకోండి. శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసే మాకు వేరే వ్యాపారం చేసుకోవడానికి అందంగా అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ దిస్ నైట్ విత్ మై వైఫ్. డార్లింగ్, ఈ సొసైటీలో ఇచ్చే విలువ కూటికి లేనివాడు కట్టేది మాంగళ్యమే, కోటికి పడగలెత్తినవాడు కట్టేది మాంగళ్యమే. అసలు ఈ దేశంలో
ఎంతమంది మగవాళ్ళు తమ భార్యలకు విలువ నేను పెద్ద మనిషి అయినప్పుడు పని మనిషి పట్టించుకుంది గాని నువ్వేమైనా పట్టించుకున్నావా? ఓ తల్లిగా నువ్వేం చేసావు? అంటే అమ్మాయి ఇలా చేశావు. నేను చేసిన తప్పని నాకు అనిపించడం లేదు అంకుల్. నువ్వు తప్పు చేశావని నేను అనుకోవడం లేదమ్మా. ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చింది అని బాధపడుతున్నాను.